హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్దాము. ఇక ఆంధ్రప్రదేశ్కు భారీ వరుస సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ప్రకాశం, అల్లూరు సీతారామరాజు, మన్యం, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక 2 రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయి. ఇక వీటి ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదిలా ఉండగా కొన్ని చోట్ల వర్షాలు దంచుకొడుతుంటే మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఇక జంగమేశ్వరాపురంలో 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 5 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక గత 24 గంటల్లో గుంటూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బాపట్ల 9.5, అమలాపురం 83.8, గుడివాడ 82.8, లాం సత్తెనపల్లిలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఫ్రీ మాన్సూన్ ప్రారంభమైనట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నిర్ధారించింది.